హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కాలీఫ్లవర్ ఆలూ ఫ్రై ఎలా చేయాలో చూద్దామా. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని వేడి చేసుకొని దాంట్లో 1/2 కప్ ఆయిల్ వేసుకుని నూనె వేడైన తర్వాత వీటిని పుటన్ అంటారు. దీంట్లో జీలకర్ర, ఆవాలు, మెంతులు, సోంఫ్, నల్ల నువ్వులు కలిపి ఉంటాయి. ఇది వేసుకోవాలి ఒక 1/2 టేబుల్ స్పూన్. తర్వాత 2 ఎండుమిర్చిలు వేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్ ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఒక 2 నిమిషాలు మాత్రమే వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ అండ్ ఆలు వేసుకొని బాగా కలుపుకోవాలి. కాలీఫ్లవర్ అండ్ ఆలు ముక్కలు ఖచ్చితంగా పెద్ద ముక్కలే కట్ చేసుకోండి, ఎందుకంటే ఉడికిన తర్వాత ముక్కలు చిన్నగా అయిపోతాయి అండ్ క్రష్ కూడా అయిపోతుంది ముక్కలు చిన్నగా ఉంటే. అందుకే పెద్దగా కట్ చేసుకుంటే ఉడికిన తర్వాత ఒక మీడియం సైజ్కి వస్తాయి. ఇప్పుడు మనం కలిపేసుకున్నాం కదా, దీన్ని మూత పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూస్తే ఆలు అండ్ కాలీఫ్లవర్ బాగానే ఉడికాయి, ఇంకా ఉడకాలి. సో ఇప్పుడు దీంట్లోకి మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని పసుపు అండ్ ఉప్పు 2 బాగా కలిసే విధంగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు వేయించుకోవాలి. ఈ మధ్యలో మనకి మాడిపోయినట్టు అనిపిస్తే మళ్ళీ మూత ఓపెన్ చేసి వెంటనే కలుపుతూ ఉండాలండి. అప్పుడప్పుడు కలుపుతూ ఉంటేనే అడుగంటకుండా ఉంటుంది. కానీ ఎంతైనా ఫ్రై కదా, ఉడికేలోపు ఖచ్చితంగా అడుగు అంటుతుంది. ఎక్కువ అడుగంటకుండా ఉండాలంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటేనే బెస్ట్. సో ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి కొద్దిసేపు. ఇప్పుడు మూత తీసి చూస్తే ఇలా ఉడుకుతుందండి ఆలు అండ్ కాలీఫ్లవర్. సో ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, పూర్తిగా ఉడికిన తర్వాత ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇది. సో దీంట్లో మనం ఒక 1 ఫుల్ టేబుల్ స్పూన్ కారం పొడిని వేసుకొని దించి ఒక 5 నిమిషాల ముందు మాత్రమే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచుకొని దించేసుకోవడమేనండి. అంతే, కాలీఫ్లవర్ అండ్ ఆలూ ఫ్రై అయిపోయినట్టే. ఎవరికైనా కారం, ఉప్పు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. అంతేనండి, కాలీఫ్లవర్ అండ్ ఆలూ ఫ్రై ఒడియా స్టైల్లో అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.